జయ జీవితం, జయ జీవితం, జయ జీవితం, జయ జీవితం, జయ జీవితం, జయ జీవితం. క్రిస్టియన్ లైఫ్లో అత్యంత ప్రాముఖ్యమైనది జయ జీవితం మీద ఫోకస్ పెట్టండి. ఎంతవరకు నువ్వు గెలుస్తున్నావు, నీ ఆత్మీయ పోరాటంలో ఎంతవరకు నువ్వు గెలుస్తున్నావు, ఎంతగా నువ్వు వాడబడుతున్నావు అనేది కాదు ఇక్కడ ప్రాముఖ్యం. ఎంతగా నువ్వు జయిస్తున్నావు, ఎంతగా నీ శోధనలను నువ్వు గెలవగలుగుతున్నావు, ఎంతగా నీ ఆత్మీయ పోరాటంలో నువ్వు గెలుస్తున్నావా, ఓడిపోతున్నావు. నీవు ఆరాధన చేసావు అనేది సెకండరీ. నువ్వు జయ జీవితం చేయకుండా, నీ శరీరాన్ని గెలవకుండా, నీ శోధనలను గెలవకుండా, లోకాన్ని జయించకుండా, పాపాన్ని జయించకుండా, దుష్టుని జయించకుండా, నీ జీవితంలో వస్తున్న శ్రమలను శోధనలను నువ్వు జయించకుండా ఇక్కడికి వచ్చి నువ్వు ఎంత రాగాలు తీసి పాటలు పాడినా ఉపయోగం లేదు. జయ జీవితం లేకుండా మనం ఎంత బల్లగుద్ది ప్రసంగాలు చేసినా అమ్మా ఉపయోగం